ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ ద్వారా వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము మానవ స్వభావం. మానవ స్వభావం అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమందిని చూస్తే ఎప్పుడూ కోపంగా, గంభీరంగా, మొహం ముడివేసుకుని ఉంటారు. అలాంటి వారి దగ్గర వెళ్ళాలంటే చాలామందికి భయం వేస్తుంది. తమ బాధను చెప్పుకోవాలనిపించినా, సమస్యను పంచుకోవాలనిపించినా వారి దగ్గర వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు కఠినంగా కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి స్వభావం వలన మనుషులు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ప్రేమ, అనుబంధం, స్నేహం అవన్నీ కూడా తగ్గిపోతాయి. మనిషి జీవితం ఒంటరిగా గడపడానికి కాదు, మనం ఇతరులతో కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా ఉండడానికి మనం పుట్టాం ఈ సమాజంలో. ఒక మంచి వ్యక్తి అంటే తన దగ్గరకు వచ్చిన వారు సంతోషంగా తిరిగి వెళ్ళేలా ఉండాలి. తన వద్దకు వస్తే సమస్య పరిష్కారం దొరుకుతుంది అని అనిపించాలి. తనతో మాట్లాడితే మనసు తేలికవుతుంది అనిపించాలి. అలాంటి వ్యక్తి సమాజంలో అందరికీ అవసరమవుతాడు. అలాంటి వ్యక్తి ఇతరులకు ఆనందాన్ని పంచుతాడు. ఎవరైతే తమ బాధను చెప్పుకోవడానికి ఒక చోటు కావాలి. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సందేహాలు ఉంటాయి. ఆ సమయంలో ఒకరు సహాయం చేస్తే, ఓదార్పు మాట చెప్తే ఆ మనిషి మనసు ఎంతో తేలిక అవుతుంది. ఇది చేయడానికే మానవ జన్మ మనకు భగవంతుడు ఇచ్చినాడు. అందుకే మనం ఎప్పుడూ చిరునవ్వుతో, ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. మన మాటలు మృదువుగా ఉండాలి. అప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి వారు భయపడకుండా తమ సమస్యలను వాళ్ళు చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సపోజ్ మనము భార్య తన భర్త దగ్గరకు వెళ్తే తన సమస్య అర్థం చేసుకుంటాడని అనుకోవాలి. ఈ విధంగా పిల్లలు తమ తండ్రి దగ్గరికి వెళ్తే మార్గదర్శనం దొరుకుతుందని వాళ్ళు నమ్మాలి. అప్పుడు భార్య, పిల్లలు మన మీద నమ్మకం ఉంచుకుంటారు. తోబుట్టువులు వాళ్ళు, మిత్రులు, బంధువులు, ఇతరులు ఎవరైనా సరే ఈ వ్యక్తి దగ్గరకు వెళ్తే నాకు ఏదో ఒక మంచి సలహా దొరుకుతుంది అని అనుకునేలా మనము ప్రవర్తన అనేటువంటిది ఉండాలి. అదే ఈరోజు మనకు కావాల్సింది. అలాంటి మనిషి చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటారు. అతని దగ్గర ప్రేమ, నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఎప్పుడూ కోపంగా, కఠినంగా కనిపించడం వల్ల మనసుకు దూరం ఏర్పడుతుంది. మనిషి ముఖంలో చిరునవ్వు ఉంటేనే దగ్గరకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఒక మంచి మాట, ఓదార్పు చూపు, ఓపికగా వినే స్వభావము ఇవే మనిషిని గొప్పవాణిగా చేస్తాయి. ఎవరి సమస్య అయినా శ్రద్ధగా విని తాను తెలిసినంతలో మార్గం చూపెడితే అతను అందరికీ ఆప్తుడైతాడు, అందరికీ బంధువు అవుతాడు. మన దగ్గరకు వచ్చిన వారిని స్వాంతన ఇవ్వాలి. కొన్నిసార్లు పరిష్కారం ఇవ్వలేకుండా పోయినా వారి మాటలు ఓపిగా వినడం కూడా ఒక పెద్ద సహాయమే. వాళ్ళ యొక్క బాధను వాళ్ళు ఖచ్చితంగా దిగమింగుకుంటారు మనతో చెప్పడం వల్ల. మనతో కాసేపు కూర్చుంటే వారికి కొత్త విషయాలు తెలిస్తే, మంచి ఆలోచనలు వస్తే అది మన జీవితానికి గొప్ప అర్థం అనేటువంటిది ఉంటుంది. మన సాంగత్యం వలన ఎవరికైనా మంచి మార్గం కనిపిస్తే అంతకంటే గొప్ప సంతోషం అనేటువంటిది మరొకటి ఉండదు. అలాగే మన ప్రవర్తన ప్రేమతో, కరుణతో నిండి ఉండాలి. కోపం వచ్చినా అదుపులో పెట్టుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం కేవలం ఒక మనిషిగా కాకుండా అందరికీ అవసరమైనటువంటి వ్యక్తిగా మనం మారడం అనేటువంటిది జరుగుతుంది. ఒక మనిషి జీవితంలో గొప్పతనము అతని సంపదలో కాదు, అతని హృదయంలో ఉంటుంది. తన దగ్గరకు వచ్చిన వారికి ధైర్యం ఇవ్వగలగడం, సమస్యలకు మార్గం చూపగలగడం ఇవే మనిషి స్వభావాన్ని నిర్ణయించేటువంటి గొప్ప గుణాలు. ఇవే నిజమైనటువంటి గొప్పతనం. అలాంటి వ్యక్తిగా తయారు కావడం ప్రతి మనిషి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నవారు మన దగ్గరికి రావడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తారు. మన మీద మనం నమ్మకాన్ని పెంచుకుంటారు. మనతో ఉండడం ద్వారా సంతోషాన్ని వాళ్ళు పొందుతారు. కాబట్టి అలాంటి వ్యక్తిగా మనం ఉండగలగాలి. అందుకే ప్రతి ఒక్కరి హృదయము
తెరిచిన మహర్షిలాగా ఉండాలి. గులాబీ పువ్వు విచ్చుకున్న పువ్వులా ఉండాలి. అందరినీ ఆహ్వానించాలి హృదయంలోకి. గులాబీ పువ్వుకు ముళ్ళున్నప్పటికీ కూడా పైన ప్రకాశవంతంగా అది మెరుస్తూ ఉంటుంది. ఇలాంటి స్వభావాన్ని మనం అందరూ కూడా అలవర్చుకోవాలి. ఇది ఆధ్యాత్మిక మార్గం ద్వారానే వస్తుంది అని చెప్పవచ్చు.